హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్. బాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మెంతి దోశ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా ఫ్లఫీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈవెన్ పెద్దవాళ్ళైనా అంత ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో దీన్ని అటుకుల దోశ అంటారు, మెంతి ఇడ్లీ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. బ్రెడ్ దోశ అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా పిలుస్తారు. మా ఇంట్లో అయితే మెంతి దోశ అంటారండి. యాక్చువల్గా దీనికోసం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి రేషన్ బియ్యం అండి, సన్న బియ్యం. అది సోనమసూరి బియ్యం కాదు, రేషన్ బియ్యం తీసుకున్నాను. వీటికి సోనమసూరికి సెట్ అవ్వదండి. ఇలా రేషన్ బియ్యమే మంచిగా వస్తాయి దోశలు. అండ్ దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు అండి. మెంతులు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అది మంచిగా మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి రైస్ వచ్చేసి. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు దొడ్డటుకులు తీసుకున్నానండి. మనం ఏ కప్తో అయితే అటుకులు తీసుకుంటామో సేమ్ అదే కప్ మెజర్మెంట్స్తో మజ్జిగ కానీ లేదు అంటే పెరుగు తీసుకోవచ్చు. నేనైతే పెరుగు తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మీకు వద్దు అనుకుంటే మజ్జిగలో వాటర్ కొంచెం మిక్స్ చేసుకొని మజ్జిగలో యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ రైస్ నానిపోయాయండి. 3 అవర్స్ అయింది. తర్వాత మిక్సీ తీసేసుకొని దాంట్లో రైస్ యాడ్ చేసుకొని అండ్ మనం అటుకులు అండ్ పెరుగు యాడ్ చేసాం కదా, అది కూడా ఆల్మోస్ట్ కొంచెం మెత్తగా అయిపోయింది. అటుకులు తొందరగా అవుతుందండి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అటుకులు కూడా దీంట్లో యాడ్ చేసిన తర్వాత నాకైతే కొంచెం వాటర్ పట్టాయండి. ఆ వాటర్ కూడా కొంచెం వేసుకొని సేమ్ మన దోశ బ్యాటర్ ఎలాగా ఉంటుందో అలానే చేసుకోవాలి. బట్ కొంచెం థిక్గా చేసుకోవాలి. దోశ బ్యాటర్కి ఏంటి అంటే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది, లిక్విడ్ టైప్ ఉంటుంది కదా. ఇది కొంచెం ఏంటంటే గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది అలా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలండి. చూసారుగా ఎలా ఉందో. ఓవర్ నైట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేసాక మనం టిఫిన్ చేసుకునే ముందు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా అండి. ఇది వంట సోడా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం మెత్తగా వస్తుంది దోశ. ఇలా కొంచెం మనకు దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సేమ్ దోశ బ్యాటర్ లాగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఇది ఆల్మోస్ట్ పిండి రెడీ అయిపోయింది కదా. ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. ఒక కప్పు పల్లీలు తీసుకొని కొంచెం ఆయిల్ వేయట్లేదండి. నేనైతే ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే చేయను, చాలామంది చేస్తారు, బట్ నేనైతే డ్రై రోస్ట్ చేస్తాను. అండ్ తర్వాత పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత దానికి సరిపడంత పులుపు తీసుకున్నాను. నేనైతే ఒక 2 రెక్కలు చింతపండు తీసుకున్నాను. అండ్ తర్వాత సేమ్ అదే ప్యాన్లో మనం పల్లీలు పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్లో ఒక 6 to 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది కొంచెం స్పైస్ తక్కువగా ఉంది, అందుకని నేను 6 to 7 తీసుకున్నాను. ఇది కూడా నేను నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మిక్సీ తీసుకొని దాంట్లో పల్లీలు అండ్ పచ్చిమిర్చి అండ్ మనం పక్కన పెట్టుకున్న పులుపు ఉంటుంది కదా, చింతపండు, ఆ చింతపండు యాడ్ చేసుకొని ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2-3 చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్. నేనైతే యాడ్ చేయలేదు, మీరు కావాలంటే చేసుకోవచ్చు. గార్లిక్ యాడ్ చేసిన తర్వాత అండ్ కొంచెం టేస్ట్కి సరిపడంత సాల్ట్ అని నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ పట్టింది నాకు. అలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ ప్యాన్ పెట్టేసుకొని పోపు పెట్టేస్తున్నానండి. చట్నీ కోసం జీలకర్ర, ఆవాలు అండ్ కరివేపాకు, ఇన్ కేసు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. మా ఇంట్లో అయితే పసుపు యాడ్ చేస్తారు కంపల్సరీగా. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి చట్నీ. యాక్చువల్గా దీనికి తో కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ వచ్చేసి. ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి దీనికి. అండ్ దోశ కూడా కొంచెం మందగానే వేసుకోవాలి, సన్నగా వేసుకోవద్దు. సన్నగా వేస్తే టేస్ట్ ఉండదు. యాక్చువల్గా దీన్ని ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇలా పిండి వేసిన తర్వాత కొంచెం స్పూన్తో ఇలా అనేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేసేయాలి. ఒక 2 to 5 సెకండ్స్ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది తొందరగా కాలిపోతుంది దోశ కూడా. తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి. చూసారుగా ఎంత ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ పిల్లలు కానీ పెద్దలు కూడా అంత ఇష్టంగా తింటారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.